హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం టమాటా చట్నీని హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. హోటల్స్లో ఇంకా టిఫిన్ సెంటర్లో ఈ టమాటా చట్నీని ఎలా చేస్తారో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ టమాటా చట్నీని కర్రీస్లోకి ఇంకా టిఫిన్స్లోకి ఎలా తినాలనేది టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పొట్టి తీసిన ఒక వెల్లుల్లిపాయ రెమ్మను వేసి ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా దీనిలో యాడ్ చేస్తున్నాం. వీటన్నిటిని మనం 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాలను యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయాలి. ఒక చిన్న గోలీ సైజ్ అంత చింతపండు, అలాగే 5 పచ్చిమిర్చి వేసి ఒకసారి కలపాలి. వీటిని మాడిపోకుండా అస్తమాను కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత 5 ఎండుమిర్చిని కూడా వేసి దీనిలో ఫ్రై చేయాలి. ఈ టమాటా చట్నీ పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో మీరు తప్పకుండా ఈ టమాటా చట్నీని రెడీ చేయండి. ఒక రెమ్మ కరివేపాకు ఆకులను కూడా దీనిలో యాడ్ చేయాలి. ఇవి 2 మినిట్స్లో మనకి రెడీ అవుతాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. దీనిలో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దాం. దీనికోసం మేము 4 పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాం. ఈ ముక్కల్ని ఇప్పుడే యాడ్ చేస్తున్నాం. వీటిని మనం హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా దీనిలో యాడ్ చేయాలి. కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పచ్చడికి. కొత్తిమీర మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెం సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 5 మినిట్స్ మనం ఉడికించాలి. ఈ టమాటాలో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే మనకి ఉడుకుతుంది. ఇది మాడిపోదు. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ వీడియోలో చూపిస్తున్నారు కదా, ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. గ్యాస్ బంద్ చేసి 2 మినిట్స్ పక్కన ఉంచితే అది చల్లగా అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు దీన్ని మిక్సీలో అస్సలు వేయొద్దు, ఎందుకంటే ఇది మొత్తం చిందుతుంది. అందుకని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేయాలి. ఈ పచ్చడిని మీరు రైస్లోకి తినాలనుకుంటే కొంచెం గట్టిగా చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నారు కదా అలా. ఇదే పచ్చడిని మనం టిఫిన్స్లోకి తినాలనుకుంటే కొంచెం లూజ్గా చేసుకోవాలి. ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి లూజ్గా చేసుకోండి. పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ ఇప్పుడు మనకి రెడీ అయింది. దీనిలో మనం పోపుల మిశ్రమాన్ని యాడ్ చేద్దాం. అదే ఎలానో చూద్దాం ఇప్పుడు. దీనిలో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వీటన్నిటిని యాడ్ చేసి కలపాలి. వీటిని 2 నిమిషాలు మాడిపోకుండా కలుపుకున్న తర్వాత చిటికెడు జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వీటన్నిటిని కూడా యాడ్ చేసి మనం 2 మినిట్స్ ఫ్రై చేస్తే దానిలోని అరోమా బయటికి వచ్చి ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోపులన్నీ మనకి బాగా ఫ్రై అయ్యాయి. ఈ పోపుల్ని మనం ఇప్పుడు చట్నీలో యాడ్ చేసుకుందాం. ఇలా గనక మీరు ఈ చట్నీని చేస్తే పర్ఫెక్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది మనకి తక్కువ టైంలోనే రెడీ అవుతుంది.
ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, ఆల్ ఆఫ్ యూ.